హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీవియస్ వీడియోస్ నా కంటెంట్ చూడకపోయి ఉంటే ఒకసారి రివిజిట్ చేసి రండి. అండ్ మీకు ఈ వీడియో ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్లీ అమృతం రిలేటెడ్ కంటెంట్ చేశాను, మధ్య మధ్యలో పోస్ట్ చేస్తూ ఉన్నాము. కొంతమందికి నచ్చాయి యాక్చువల్లీ. అంటే నేను ట్రై చేద్దాము, అసలు ఇలాంటి కంటెంట్ నచ్చుతుందా అని కొన్ని పెట్టాను అనమాట. అమృతంలో కొన్ని ఎపిసోడ్స్ గురించి మాట్లాడడం, అమృతం కబుర్లు అనుకుందాం అని కొన్ని మాట్లాడడం, ఆ ఎపిసోడ్స్లో జరిగిన వాటి గురించి నా ఒపీనియన్స్, నా ఎక్స్పీరియన్సెస్ ఇట్లాంటివన్నీ అట్లా డిస్కస్ చేద్దాము అని చేశాను. అండ్ లాస్ట్ వీడియో కింద కొంతమంది బాగా రెస్పాండ్ అయ్యారు, ఇంకా వేరే వీడియోస్ చేయండి, వేరే ఎపిసోడ్స్ గురించి కూడా చేయండి అని పాజిటివ్గానే నాకు రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలా కొన్ని ఎపిసోడ్స్ అడిగారు కూడా, రాబంధువులు ఎపిసోడ్స్ చేయండి, ఒక పిజ్జా కథ చేయండి, అట్లా రకరకాలు అడిగారు అనమాట. అందుకని నేను ఇవాళ మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చానమాట. ఇలా అమృతం కబూర్లు అని కొన్ని చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చుతున్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉందా ఏంటి అని కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి అమృతం ఎపిసోడ్స్లో మీకు ఏం ఇష్టమో అని కూడా నాకు కమెంట్ చేయండి. ఇవాళ నేను మాట్లాడబోయే ఎపిసోడ్ రాబంధువులు. ఎస్, అమృతం సెకండ్ హౌస్ అంటే అమృత టెర్రస్ విలాస్కి వెళ్ళాక ఈ రాబంధువులు అనే ఎపిసోడ్ వస్తుంది అనమాట. ఐ థింక్ టూ పార్ట్స్ ఉంటుంది, ఒక పార్ట్ కాదు. అయితే ఈ ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇలా ఒక బంధువుల ఎపిసోడ్ ఉంటుంది, అది కూడా ఫన్నీగానే ఉంటుంది అనమాట. కానీ ఇది ఇంకా చాలా ఫన్నీగా ఉంటుంది. సో దాని గురించి మాట్లాడుకుందాం. రాబంధువులు ఎపిసోడ్ బేసిక్లీ ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, అమృతం ఇంకా సంజు సమ్మర్ వచ్చింది అని సంజు కొంచెం ఆవిడ అడుగుతూ ఉంటే గోల్ చేస్తే ఏసీ పెట్టిస్తారనమాట. కూలర్తో సర్దుకో అంటే ఒప్పుకోకపోతే ఫైనలీ ఏసీ పెట్టిస్తారనమాట. పెట్టించాక జస్ట్ ఒక వెంటనే వెళ్ళి ఆయన లైక్ ఏసీ పెట్టగానే ఆయనకి మెంటలీ కొంచెం భయం వేసేసి మీటర్ చూస్తూ ఉంటారు, ఫాస్ట్గా తిరుగుతుంది మీటర్ అని. అయితే ఓకే, ఈ ఏసీతో మన వల్ల కాదు, అసలు కరెంట్ బిల్ ఎంత వస్తుంది అని భయం వేసి అది పెట్టి కానీ ఆయన సర్దుకుని పద మన ఊరెళ్దాం అంటారు. ఫస్ట్ ఎపిసోడ్లో ఆవిడ ఊరెళ్దామా మా ఊరు సమ్మర్కి అంటే, పద్దాకు మీ ఊరు వెళ్ళేదేంటి ఇట్లేదో అంటారు అనమాట. తర్వాత ఈ ఏసీ దెబ్బకి పద మీ ఊరు వెళ్దాము, ఇక్కడ ఉండడం కంటే అదే మేలు అని ఏసీ భయంతో వెళ్దామని బ్యాగ్స్ అది తీసుకెళ్ళబోతారనమాట. అయితే తర్వాత ఏమవుతుందంటే, రాబంధువులు అంటే ఈ బంధువులు వస్తారనమాట. బంధువులు వస్తే ఏమవుతుంది, వీళ్ళకు ఒక కాల్ వస్తుంది. ఓకే, కాల్ వస్తే ఇట్లా మా ఇంటి నుంచి ఇట్లా బంధువులు ఒక ఇద్దరు కప్పులు ఉంటారు, మీకు చూస్తే తెలిసే ఉంటుంది. ఆ కప్పులు మా ఇంటి నుంచి వెళ్ళిపోయారు, నెక్స్ట్ మీ ఇంటికే రాబోతున్నారు అని చెప్తే వీళ్ళు ఇంకా ఓ మై గాడ్ అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిందే అని రెడీ అవుతారనమాట. అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే, ఈ బంధువులు వస్తే వాళ్ళు వచ్చే లోపు మనం వెళ్ళిపోదాం అనుకుంటారు. అయితే వీళ్ళు సర్దుకుని వెళ్ళిపోబోతుంటే కిందే ఆటో కనిపిస్తుంది అనమాట. కింద ఆటో కనిపిస్తే వాళ్ళు దిగుతారు. దిగితే సర్వంకి చెప్తారు, మేము ఎక్కడన్నా దాక్కుంటాం, వాళ్ళని అక్కడి నుంచి పంపించే, మేము ఊరు వెళ్ళామని చెప్పి వాళ్ళని పంపించే అని చెప్పేసి వీళ్ళు ఎక్కడో దాక్కుంటారనమాట. ఆ అమృతం టెర్రస్ దానిలో కింద ఒక మెట్లలాగా ఉంటుంది లోపలికి, మీకు చూసుంటే. అయితే అక్కడ దాక్కుంటారు అమృతం సంజు. అయితే సర్వం ఇట్లా వీళ్ళు వెళ్ళిపోయారు, ఊరెళ్ళారు, ఇక్కడ ఎవ్వరు లేరు సార్, వాడు నేనే చూసుకోవాలి ఇక్కడ, మీరు కూడా వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు ఇట్లా నిరాశ పడతారు. ఫస్ట్ పడి ఎవ్వరు లేకపోతే హోటల్ ఏమైపోతుంది, మేము ఇక్కడే ఉంటాం. అయితే వాళ్ళు వచ్చేదాకా ఎన్నాళ్ళు వెళ్తారులే, ఊరు వెళ్తాయి కూడా అని వాళ్ళు ఇంకా సెటిల్ అయిపోతారు అనమాట. ఇంకా వాళ్ళని పంపించడానికి వీర ప్రయత్నాలు స్టార్ట్ అవుతాయి. అయితే వెంటనే వచ్చి అమృతం సంజు ఇక్కడ దాక్కుంటారు కదా, వాళ్ళకి చెప్తే సర్వం వచ్చి చెప్తే వాళ్ళు అంటారు, ఓ సారీ బేసిక్లీ వీళ్ళు వెళ్ళిపోదామని అనుకుంటారు. అయితే అమృతం సంజు వాళ్ళ బ్యాగ్స్ మర్చిపోతారు ఇంట్లో. ఓకే, అందుకని వాళ్ళు బ్యాగ్స్ మర్చిపోయారుగా, ఇంకా వస్తారులే, వెనక్కి తిరిగే వస్తారులే అనుకుంటారు. అయితే సర్వం వచ్చి మీరు ఒక్కళ్ళు వెళ్తే సరిపోయిద్దా, మీ బ్యాగ్స్ వెళ్ళక్కర్లేదా అని చెప్తారు అనమాట. సో వాళ్ళ బ్యాగ్స్ ఉండిపోయినాయి. అయితే ఇప్పుడు అమృతం ఏం చెప్తారంటే, వాళ్ళకి వెళ్ళి చెప్పు, మేము ఫోన్ చేసాము, మేము వెళ్ళిపోతున్నాం, డైరెక్ట్ నువ్వు కూడా బ్యాగ్స్ తీసుకొని ఊరొచ్చేయి అని చెప్పారు అని చెప్తాడు. అయితే వచ్చి ఈ బంధువులకి అదే చెప్తాడు అనమాట, నేను బ్యాగ్స్ తీసుకొని వెళ్ళాలి అని. అయితే వీళ్ళు అంటారు, అవునా అయితే సరే బ్యాగ్స్ తీసుకొని వెళ్ళు, మేము ఇక్కడే ఉండి హోటల్ చూసుకుంటాం, ఎవరు లేకపోతే మరి హోటల్ ఏమైపోతుంది అది ఇది అంటారు అనమాట. అప్పుడు అయితే ఇంకేం చేయాలో తెలియక ఆయన అట్లా తీసుకెళ్తా ఉంటుంటే బై మిస్టేక్ అప్పుడు ఆ మెట్లలోంచి వాళ్ళు బయటకు వస్తారు, అమృతము సంజు వస్తే ఇంకా అరే వీళ్ళు వచ్చేసారే, ఊరు వెళ్ళకుండా వీళ్ళు వచ్చేసారు అంటే వీళ్ళకి తెలుసు అది యాక్టింగ్ అని, ఆబ్వియస్లీ తెలుసు అది యాక్టింగ్ అని.
వీళ్ళకి ఏంటంటే అక్కడ సెటిల్ అవ్వాలి, ఈ బంధువులు వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్కి. సో వాళ్ళు కావాలనే ఏదో ప్లాన్ చేశారని కూడా వాళ్ళకి ఆబ్వియస్లీ తెలుస్తుంది, కానీ వాళ్ళకి ఏం ఉండదు అనమాట. జస్ట్ ఆ ఇంట్లో సెటిల్ అవ్వాలి, వాళ్ళకి ఇష్టమా లేదా ఇలా ఏం ఉండదు అనమాట. అందుకే వాళ్ళని రాబంధువులు అన్నారు. అయితే ఇంకా బయటకు వస్తారు అమృతం సంజు. మధ్యలో ఒక ప్రయత్నం కూడా చేస్తాడు సర్వం, ఏంటంటే చపాతీల్లో ఎంత చపాతీ పిండేసాడో అంత ఉప్పు కూడా వేసి వాళ్ళకి చపాతీలు పెట్టడానికి ట్రై చేస్తాడు, అయినా వాళ్ళు తినేస్తారు. ఐ డోంట్ నో, అంత ఉప్పు చపాతీలు తింటే కూడా వాళ్ళు పర్లేదు బాగానే ఉంది అని తింటారనమాట. తర్వాత అదే తెచ్చి అమృతము సంజు వీళ్ళకి ఇస్తే ఎంతో రుచిరా ఓ సర్వం అని ఒక పాట పాడతాడు అనమాట. రామదాస్ ఆ టైంలోనే వచ్చిందేమో సినిమా. ఓ సర్వం నీ వంట ఎంతో రుచిరా అంటే ఉప్పగా ఉంటుంది కదా ఆయన తింటున్న చపాతి, అందుకని ఒక ఫ్రస్ట్రేషన్తో ఆయన ఆ పాట పాడతారు, చాలా ఫన్నీగా ఉంటుంది అది. అలా సర్వం మొహాన్ని కొడతారు, అప్పుడు వాళ్ళు బయటపడతారు బేసికలీ. సో ఇలా అనమాట, ఇలా వాళ్ళు ఉండిపోతారు బేసికలీ. అప్పుడు బై మిస్టేక్ సర్వం ఏమంటాడంటే, మీకోసమే మీరు వచ్చారని మా సార్ వాడు ఏసీ కూడా పెట్టించాడు అని బై మిస్టేక్ అంటాడనమాట. ఇంకా వాళ్ళు వావ్ ఏసీ కూడా ఉందా అంటే ఇంకా అమృతం సర్వంని ఒక లుక్ ఇస్తే వీళ్ళు వెళ్ళి ఏసీ రూమ్లో సెటిల్ అవుతారు. ఇంకా అయ్యో ఇంత టైం వేస్ట్ చేసామేంటి, ఏసీ ఉంచుకొని అని ఏసీ మాకు ఏది కావాలన్నా జ్యూసులు ఫుడ్ డైరెక్ట్ ఏ రూమ్కే వచ్చి ఇవ్వాలి సర్వం అని చెప్తారు. ఇంకా వాళ్ళు ఇంకా రూమ్లోనే అనమాట ఏం కావాలన్నా అక్కడ నుంచి ఆర్డర్లు ఇస్తారు. అట్లా వీళ్ళు సెటిల్ అయిపోయారనమాట. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు, అమృతం సంజు కూడా అదే రూమ్లో పడుకోవడానికి ట్రై చేస్తారు. ఏసీ వీళ్ళకి కావాలి కదా పాపం, బెడ్ మీద పడుకుంటే ఇద్దరిని తోసేస్తారు కిందకి నిద్రలో. అలా వాళ్ళు ఇంకా ఏదో సర్దుకుని ఆ రోజు పడుకుంటారు అనమాట. నెక్స్ట్ డే ఇంకొకళ్ళు వస్తారనమాట, ఒక బామ్మ ఇంకా బామ్మను వాళ్ళ మనవాడు వస్తారు. ఇట్లానే అంటే అందరు ఎందుకు వస్తారంటే సమ్మర్ కదా అందుకని వస్తారనమాట. ఈ బామ్మను వాళ్ళ మనవాడు యాక్చువల్లీ ఏదో ఎగ్జామ్ రాయడానికి అన్నట్టు వస్తారనమాట. వచ్చి వాళ్ళు సెటిల్ అయిపోతారు. నెక్స్ట్ ఇంకొక వాళ్ళు వస్తారనమాట, ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 వస్తారు, వైఫ్ హస్బెండ్ ఇద్దరు అమ్మాయిలు, ఇంకా అలా కపుల్స్ వస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ విత్ పిల్లలు వస్తూనే ఉంటారు అనమాట. అందరికీ ఆ ఏసీ రూమే కావాలి. ఇంక అక్కడ కూర్చుని బత్తాయి జ్యూస్ తీసుకురా సర్వం, బత్తాయి జ్యూస్ తీసుకురా అంటే పాప సర్వం పిండుతా సమ్మర్కి ఆయనకి చెమటంతా వచ్చి ఒక 4-5 బత్తాయిలకే ఇంత జ్యూస్ వస్తుంది అనమాట. బత్తాయిలు పిండితే ఇంత జ్యూస్ వస్తుంది ఏంటి సార్ వాడు అంటే, అది వచ్చేది నీ బత్తాయిలకి కాదు నాయన నీ చెమటకి, అందుకే జ్యూస్ ఉప్పగా కూడా ఉంది అని తెలుస్తుంది తర్వాత. ఇట్లా వింతవన్నీ చేశారు వీళ్ళు చెప్పాలంటే. బత్తాయి జ్యూస్లో చెమట పడాలని అది వాళ్ళకి ఇవ్వాలని వీళ్ళకి ఎందుకు వచ్చిందో ఆలోచన. కానీ ఇట్లాంటి చిన్న థింగ్సే మనకి చిన్నప్పుడు చాలా ఫన్నీగా అనిపించేవి. ఇంకా ఏమవుతుంది, అప్పాజీ ఎంటర్ అయ్యి అసలు ఏం జరుగుతుంది నా ఇంట్లో, సరే నువ్వు ఎంతమంది కావాలంటే అంతమంది ఉంచుకో, మనిషికి 100-150 పెనాల్టీ అంటారనమాట. రోజుకి పెనాల్టీ, ఆయన పెనాల్టీలు కట్టాలి. నెక్స్ట్ ఏమవుతుంది, ఏసీ రూమ్ సరిపోవట్లేదు అనమాట అందరికీ. నెక్స్ట్ కూలర్లు పెట్టాలన్నమాట. బయట కూలర్ పెట్టుకుని వీళ్ళిద్దరు పడుకుంటే దానికి కూడా కాంపిటీషన్ వస్తారు అందరూ. ఆ కూలర్ వాళ్ళ వైపు జరుపుకొని, అమృతం సంజు ఏసీ రూమ్లో ప్లేస్ లేదని బయట వాళ్ళ పాత కూలర్ వేసుకుని పడుకుంటే ఆ కూలర్ని వాళ్ళే వాడుకుంటారు. పక్కన వచ్చి పడుకున్న వాళ్ళు ఉంటారు కదా వేరే రిలేటివ్స్, వాళ్ళ నిద్రలో వాళ్ళకి లాగేసుకుంటారు అనమాట. వీళ్ళకి ఆ కూలర్ కూడా మిగలదు. లాస్ట్కి వెళ్ళిపోండి అని ఒక ముక్కలో చెప్పలేక ఇవన్నీ తెచ్చుకుంటాడు అమృతం ఎప్పుడైనా అంతే కదా, అమృతం అన్ని వీళ్ళందరూ చేసేదే అది. మీరు వెళ్ళిపోండి, మాకు ఇష్టం లేదు ఇక్కడ మీరు ఉండడం, మాకు ఇబ్బంది అవుతుంది అని ఒక్క మాటలో పంపించేయలేక ఇవన్నీ ఖర్చులు ఇబ్బందులు లాసులు తెచ్చుకుంటారనమాట. బేసిక్లీ అదే జరుగుతుంది అమృతం అంతా. ఇంకా అలా పెనాల్టీల మీద పెనాల్టీలు కడతారు. ఇంక ఇదేం చేయలేక, సరే మీరు నెక్స్ట్ మా ఇంటికి ఎంట్రీ మీకు కావాలి అంటే ఎవరి కూలర్ వాళ్ళే తెచ్చుకోవాలి అంటే, అరే ఊరు నుంచి మన కూలర్లు తెప్పిరా అని చెప్పి ఎవరికో కూలర్ అయితే తెచ్చుకుంటాడు. ఏసీ రూమ్ నిండిపోయింది చుట్టాలతో, బయట కూలరు ఇది అమృతం సంజు వాడుకుంటుంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్కరు కూలర్లు తెచ్చుకొని ఇంకా ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తారనమాట. పువర్ అమృతం. ఈ ఎపిసోడ్స్లో ఐ థింక్ ఆంజనేయులు లేరని అనుకుంటా. అంటే కొన్ని ఎపిసోడ్స్లో అమృతం ఉండరు, వీళ్ళతో మిగతా వాళ్ళతో మేనేజ్ చేస్తారు. కొన్నిట్లో ఆంజనేయులు గారు ఉండకపోతే అమృతం సర్వంతో అట్లా మేనేజ్ చేస్తారు. సర్వం లేని ఎపిసోడ్స్ చాలా తక్కువ నాకు తెలిసినంత వరకు. చాలా వరకు అన్ని ఎపిసోడ్స్లో సర్వం ఉంటారు. అప్పాజీ సర్వం ఎక్కువ ఎపిసోడ్స్లో ఉంటారు. వీళ్ళిద్దరు ఎవరైనా మిస్ అయినా అమృతం ఆంజనేయుల్లో.
సో బేసిక్లీ ఇంకా అలా అలా నడుస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా ఇలా జరుగుతూ ఉంటే వీళ్ళకి ఇంకా ఎలా పంపించాలి వీళ్ళని రకరకాల ప్లాన్లు వేస్తారు. ఇది పార్ట్ 1 అయిపోయింది, ఒక సండే వచ్చి ఉంటుంది, పార్ట్ 2 కూడా అనమాట. నెక్స్ట్ ఒక పార్ట్లో సరిపోదు ఈ చుట్టాల వేదన, బంధువుల వేదన అనమాట. అయితే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇట్లా వీళ్ళని ఎలా పంపించేయాలి, ఏంటి ప్లాన్ ఏమైనా చెప్పండి అది ఇది అని అప్పాజీ హెల్ప్ కూడా అడుగుతారు. అయితే మోస్ట్లీ లాస్ట్కి ఏం చేస్తారంటే ఏదో గోల్డ్ చైన్ పోయింది అని నాటకం ఆడతారనమాట. నాటకం ఆడితే అమ్మో మేము తీయలేదంటే మేము తీయలేము అని అందరు గోల్ చేస్తారు. మధ్యలో ఆ ముసలావిడ ఉంటారు కదా, ఆవిడ అప్పాజీని భలే ఆట ఆడుకుంటారు అనమాట. రే పింజారి ఏదో ఇలా తిడతా ఉంటారనమాట. అందుకని ఆయన ఈ ముసలామని మాత్రం పంపించి ఉన్నప్పుడు మాత్రం అసలు నేను వచ్చినప్పుడు మాత్రం ఆమెను నా ముందు తిరగనివ్వకు అని గోల్ చేస్తారు అప్పాజీ. సో బేసిక్లీ తర్వాత ఈ గోల్డ్ చైన్ పోయింది అది ఇదని డ్రామా ఆడి పోలీసులను తీసుకొస్తే ఇంకా వీళ్ళందరికీ భయం వేస్తుంది, మన మీదకి వస్తుందేమో అని భయం వేసి ఇంక వీళ్ళు వెళ్ళిపోతారు అని వీళ్ళు ఫిక్స్ అవుతారు అనమాట. సో వాళ్ళు వెళ్ళిపోతారు. లాస్ట్కి ఏం చేస్తారు, వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఆ ఏసీ తీసుకెళ్ళిపోతారు. సారీ అమృతం, మేము ఇన్నాళ్ళు నీ వల్ల మేము ఏసీకి అలవాటు పడ్డాము, ఏసీ లేకుండా మేము ఇంక ఉండలేము అని చెప్పి ఏసీ కూడా పట్టుకుపోతారనమాట. లాస్ట్కి చూస్తే ఈయన కరెంటు బిల్లు ఎన్నో వేలు వస్తుంది, 30,000 40,000 50,000 ఎంతో ఇన్ని వేలు వస్తుంది అనమాట. లాస్ట్కి బొక్క. సో బేసికలీ మొత్తం అయిపోయాక ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అమృతమో ఆంజనేయులు వీళ్ళు ఎలా లాస్ అయ్యారు, ఎలా బొక్కబోర్ల పడ్డారు అని తెలుసుకోవడానికి ఎపిసోడ్ అంతా వెయిట్ చేస్తాం మనం. లాస్ట్కి ఇలా వాళ్ళు ఫైనలీ సాటిస్ఫైయింగ్గా ఇలా వాళ్ళకి లాస్ అయిందనమాట రాబంధువులు ఎపిసోడ్. ఇది చెప్పడం కంటే చూస్తే డెఫినెట్లీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉంటుంది. 2 ఎపిసోడ్స్ ఇట్టే అయిపోతుంది. 2 ఎపిసోడ్స్ ఎంత 20 minutes ఉంటుంది కదా. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎపిసోడ్స్ ఇది కూడా. ఇంకా మీకు ఇలా ఏ ఎపిసోడ్స్ గురించి మాట్లాడడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మీరు చెప్పండి నాకు సజెషన్స్లో. నెక్స్ట్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ నేను అనుకుంటున్నాను కొన్ని, బట్ మీరు కమెంట్స్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, సజెషన్స్ కూడా ఇవ్వండి. అండ్ ఏ ఎపిసోడ్స్ చేయాలో కూడా డెఫినెట్లీ చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.